నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే, మద్దిపాడు మండలం మల్లవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో బుధవారం దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఈవో దామా నాగేశ్వరరావు నేతృత్వంలో కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంతనూతులపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా దేవస్థానం వద్ద సకల భక్తులకు కాపు సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని, గ్రామ తెలుగు యువత ఆధ్వర్యంలో భక్తులకు వాటర్ బాటిల్స్, మజ్జిగ, రత్నాలను అందజేశారు. స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు, అన్న ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల తెలుగు యువత అధ్యక్షులు పోతినేని శ్రీనివాసరావు పిఎస్ఆర్, మండల పార్టీ అధ్యక్షులు మండవ జయంతి బాబు, గ్రామ పార్టీ అధ్యక్షులు మార్నేని రాఘవ, నున్న బాలసుబ్రహ్మణ్యం, మార్నేని కృష్ణారావు, వరాల చౌదరి, ఉప్పుగుండూరు నాగేశ్వరరావు, గట్టినేని అయ్యన్న, నల్లూరు శ్రీనివాసరావు, అడకా స్వాములు, మండవ గోపి, రాయపాటి శ్రీనివాసరావు, వడ్డింపూడి శ్రీనివాసరావు, ప్రభాకర్ రెడ్డి, నరసింహారావు, ముప్పా రవి, నందిగాం కోటయ్య, శివ, మనపాటి రామకృష్ణ, ప్రధాన అర్చకులు శ్రీమాన్ నారాయణ వెంకటాచార్యులు, అర్చకులు శ్రీమాన్ నారాయణ రాజశేఖర్ ఆచార్యులు, యాజ్ఞికం శ్రీ వైఖానస ఆగమ ప్రవర శ్రీమాన్ దివ్య వెంకట శేషాచార్యులు, అలంకరణ శ్రీ శ్రీనివాసులు కృష్ణమాచార్యులు మరియు మండల నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ 4 స్థితుల్లో మనిషి తెలిసి తెలియక చేసిన పాపాలు ఉంటే కూతుర్ని కన్యాదానం చేసి వివాహం చేస్తే పాపాలు పోతాయంట. అది మన హైందవ సాంప్రదాయం యొక్క మహోన్నతమైనటువంటి గొప్పతనం, వివాహానికి ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి స్థితి. ఇంకా చెప్పండి, మమ పితృణాం కుంభీపాక లోహిత ధర్మాత సంఘాత సూత్రేత్యాది వివిధేభ్యో ఘోర నరకేభ్యః ఉత్తీర్యః. ఇంకొక మనం చేయవలసినటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు గతించిన తర్వాత వాళ్ళ జీవిత కాలంలో చేసిన పాపపుణ్యాల వల్ల మనల్ని పెంచడానికి అవసరమైనటువంటి అనేక మార్గాల ద్వారా ధనం సంపాదించినప్పుడు వచ్చినటువంటి పాపం ద్వారా వాళ్ళు ఊర్ధ్వలోకాలకు పోలేరు. ఎందుకు పోలేరు? వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనాన్నంతా ముందుగానే మనం తీసేసుకున్నాం. వీళ్ళగా మారుస్తాడేమోనని సెటిల్మెంట్ చేయించుకుంటున్నాం. శరీరంలో ఉన్నటువంటి బంగారాన్నంతా ముందే గుర్తేసుకుంటున్నాం. ఇంకా ఏమన్నా మిగిలితే దుమ్ముడు కాలం దగ్గర తీసేసుకుంటాం. రే బంగారం ఉంది ఎటువంటి చెప్పు. కాబట్టి శరీరంతో ఏమీ పోలేవు. పోయినా మొలతాడు కూడా తీసేస్తాడు. అవును కదా? ఈ శరీరంతో నేను సంపాదించిన ధనాన్ని తీసుకుపోతానంటే తీసుకుపోనిస్తారా? తీసుకుపోలేవు. ఏమి అది ఆత్మ వెళ్ళిపోయింది. శరీరంతో పోలేవాడు. ఆత్మతో పోవడానికి ఇది పోదు. ఆత్మతో పోయేదేంటి? పుణ్యం. ఆ పుణ్యాన్ని పేదలుగా సంపాదించుకోవాలి. ధనము పుణ్యము రేపోదాన్ని అది. మరి ఇలాంటి తరాలు రాబోయేటువంటి పైతరాలు కూడా ఈ కన్యాదాన వైఖానస ఆగమ శాస్త్రంలో శ్రీమద్ విఖానస మహర్షి వైఖానస ఇక్కడే కాదు, అందరికి ఏ సూత్రంలో పోయినా కూడా కన్యాదాన మహోన్నత సంపూర్ణ సకల ఫలాభాసిత్యర్థం చెప్పండి. ఈ కన్యాదానానికి ఏ రకమైన ఫలితం వస్తుందో చతుస్సాగర పర్యంతంలో బ్రాహ్మణ్య భవతో భారద్వాజ గోత్రోద్భవాయ ఉకార శ్రవణ బ్రహ్మణో పౌలాధిపతే శ్రవణ నక్షత్రం నగరాశోచరిత స్వామినే వరాయ ఏడుకొండల గోవింద. ఓం ఏడుకొండలవాడ వెంకటరమణ ప్రజావ సంకల్పతనయాం తాత్సరీనామ్నీం ఇమాం కన్యాం ధాత్రీరమణ స్వామి వారికి వీళ్ళిద్దరిని ఇచ్చి వివాహం చేసేటువంటి సమయం. గోవింద గోవింద.
కన్యాం కనక సంపన్నాం మనోగ దిగేశయ పట్టుకోండి పట్టుకోండి దోషించండి నారాయణ దిగుల కేటంతో గీతా కార్యక్రమం కన్నా అహం మంగళసూత్రధారణం కరిష్యే అని చెప్తాడు. ఇక్కడ కంఠే హస్తాని శుభగే లోకజీవ శరదాం శతం మాంగళ్య ధారణ ముహూర్త శుభ ముహూర్తో అస్తు సుప్రతిష్ఠితమస్తు. గోవిందా 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 మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే హస్తాని శుభగే లోకజీవ శరదాం ప్రతిష్ఠితమస్తు. గోవిందా ఏడుగొండలవాడ వెంకటరమణ గోవిందా ఆపదములవాడ నాదరక్షక గోవిందా గోవిందా కరక్షణ హేతునా కంఠే హస్తాని శుభగే లోకజీవ శరదాం శతం మాంగళ్య ధారణ ముహూర్తో అస్తు సుప్రతిష్ఠితమస్తు. గోవిందా ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రదామస్తు దేవః యజ్ఞోపవీత ధారణ ముహూర్త శుభ ముహూర్తో అస్తు. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రదామస్తు స్వాగతం పురస్తాః ఆయుష్యమఖ్యం ప్రతిమంజలం యజ్ఞోపవీతం పరమస్తు దేవః. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రదామస్తు స్వాగతం పురస్తాః ఆయుష్యమఖ్యం ప్రతిమంజలం యజ్ఞోపవీతం పరమస్తు దేవః. యజ్ఞోపవీత ధారణ ముహూర్త శుభ ముహూర్తో అస్తు సుప్రతిష్ఠితమస్తు. ఓం ప్రాణోహితం దయసాదవేదో నామ స్మృతుర్దయతే అవిపదగ్నాగహిష్ట్రియా మా పరిపాలయ శ్రియకాంతాయ కళ్యాణధయేన ధయేర్ధినా శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.
మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించి ఉన్నతంగా ఎదిగేందుకు కూటమి ప్రభుత్వం చేయూతను అందిస్తుందని ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు వారి సతీమణి నాగసత్యలత పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని అన్నవారపాడులో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు శిక్షణా కేంద్రాన్ని ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు వారి సతీమణి నాగసత్యలత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. అలాగే బ్యాంకుల ద్వారా రుణాలు అందించడంతో పాటు చేతి వృత్తులలో టైలరింగ్లో ఉచితంగా శిక్షణ అందించి ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. కార్యక్రమంలో నగర కమిషనర్ కె వెంకటేశ్వరరావు, కార్పొరేటర్ చింతపల్లి గోపి తదితరులు పాల్గొన్నారు.
ఓకే, అందరికీ నమస్కారాలు. ఏదైతే ఈరోజు ప్రభుత్వం మన ప్రీతం నాయుడు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకించి ఈ సమ్మర్ వెకేషన్స్లో మహిళలను కూడా ఖాళీ ఉండకుండా వాళ్ళు కూడా టైలరింగ్ ఏదైతే వాళ్ళకి వర్క్షాప్స్ పెట్టారో దాని సందర్భంగా స్టేట్ వైడ్ అంతా కూడా జరుగుతూ ఉన్నాయి. దాని ఉద్దేశపూర్వకంగా ఈరోజు మన ఒంగోలుకి 6 ఇచ్చారు. ఒక 3 మొన్న ఓపెన్ చేసాం ఆల్రెడీ. ఈరోజు ఒకటి ఇక్కడ సునీత అని చెప్పేసి మన ఇక్కడ ఏంటి సోషల్ అంగన్వాడీ టీచరు వాళ్ళకి ఇంకో బ్రాంచ్ వాళ్ళకి ఇచ్చారు. ఇంకా 2 ఉన్నాయి. ఆ 2 కూడా ఇక 2-3 రోజుల లోపల అవి కూడా ఓపెన్ చేస్తారు. మన ఉద్దేశం ఒకటే, మహిళలు కూడా ఎప్పుడు కూడా ఇంటికే పరిమితం కాకూడదు. వాళ్ళు కూడా వాళ్ళ సంపాదనతో వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలనేదే ఈరోజు ప్రభుత్వ ఉద్దేశం. దాని ఉద్దేశపూర్వకంగానే ఈరోజు అన్ని ప్రాంతాల్లో కూడా స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా అన్నీ కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. దానికి మనకు పూర్తిగా ఈ కుట్టు మిషన్లు ఏదైతే ఉన్నాయో కుట్టు మిషన్లో కూడా ఈరోజు 6,000, 6,500 అవుతూ ఉంటే వీళ్ళు ట్రైనింగ్ చేసి వాళ్ళు మళ్ళా 4 ఉపాధి కల్పించేటట్టుగా వాళ్ళకి సబ్సిడీ రేట్లో మళ్ళా కుట్టు మిషన్లు కూడా వాళ్ళకి ఉంటే ఇవన్నీ కూడా కార్యక్రమాలు కూడా ఈరోజు ప్రభుత్వం చేపడతా ఉంది. దీంతో పాటు ఇంకా స్కిల్ డెవలప్మెంట్ చాలా ఉన్నాయి. అవి కూడా తొందరలోనే అవి కూడా మొదలు పెడుతున్నాం. మొదలుపెట్టి ప్రతి ఇంట్లో కూడా ఎవరు కూడా ఖాళీగా ఉండకుండా ఎవరు కూడా ఎవరి పనుల మీద వాళ్ళు బిజీగా ఉండేటట్టుగా ఎవరో ఒకరు ఏదో విధంగా కష్టపడి 10 రూపాయలు సంపాదించుకునేటట్టుగా ఉండేదాని కోసమే ఇవన్నీ కూడా స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాం. తప్పకుండా ఇంకా ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చేయటం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దగ్గర ఈరోజు ట్రైనింగ్ కూడా 90 మంది నుంచి 100 మంది దాకా ఈ ట్రైనింగ్ కూడా మహిళలకు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఈరోజు చదువుకున్న వాళ్ళు కొంతమంది ఉద్యోగాలకు వెళ్తున్నారు. కొంతమంది ఖాళీగా ఉండి చదువు లేకుండా ఉండేవాళ్ళు ఇంట్లో ఉండకుండా ఇలాంటి ట్రైనింగ్లు లేకపోతే ఎంబ్రాయిడరింగ్ లేకపోతే ఇలాంటివన్నీ కూడా కార్యక్రమాలు వాళ్ళ చేత నేర్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజు ఈ కార్యక్రమాలను చేపడుతున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మనస్ఫూర్తిగా ఇంకో కార్యక్రమం అభినందనలు తెలియజేస్తూ వాళ్ళు కూడా ఈ 90 days ఏదైతే కోర్స్ ఉందో దాన్ని తప్పకుండా కూడా సక్సెస్ఫుల్గా చేసి ఇంకా 10 మందికి ఉపయోగపడేటట్టుగా చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. నమస్కారం. ఈరోజు ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి వచ్చేసిన మన ఒంగోలు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ బాలచల్ల జనార్దన్ రావు గారికి వారి సతీమణి గారికి నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడ గౌరవ కార్పొరేటర్ గారు స్థానిక పెద్దలు తర్వాత శిక్షణ తీసుకోవడానికి వచ్చిన మహిళలందరికీ నమస్కారాలు. మరి ఎవరికైతే మనకు స్కిల్ అనేటువంటిది మనిషికి ఆదాయ వనరు, ఎప్పుడైతే ఆ నైపుణ్యాలు ఉంటాయో ఆ నైపుణ్యాల వల్ల ఆదాయాన్ని పెంచుకునే దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విద్య వల్ల నైపుణ్యాలు వస్తాయి, కొన్నిసార్లు శిక్షణ వల్ల నైపుణ్యాలు వస్తాయి. సో ఇక్కడ తక్కువ విద్య నేర్చుకున్నటువంటి వాళ్లకు శిక్షణ ద్వారా నైపుణ్యాలను పెంపొందించాలనేటువంటి ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం అనేక స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపడుతుంది. అందులో భాగంగా మహిళలకు అందరికీ కూడా మరి ఈ విధంగా కుట్టు మిషన్ల ద్వారా సమ్మర్లో ఈ కేవలం ఈ 2-3 నెలల్లో వారికి నైపుణ్యాలు మెరుగుపరిస్తే వారికి ఒక చిన్న ఆదాయ వనరు సపోర్ట్గా నిలబడితే మహిళల సాధికారిత సాధ్యమవుతున్న ఉద్దేశంతో మన ఎమ్మెల్యే గారు కూడా మహిళా సాధికారితకు చాలా ప్రాధాన్యతనిస్తూ మన ఒంగోలు నగరంలో కూడా గతంలో 2014-19లో మరి చాలా అద్భుతంగా స్కిల్ సెంటర్ నడిపారు సార్. అప్పట్లో మళ్ళీ దాన్ని పునఃప్రారంభించాలనేటువంటి ఉద్దేశంతో కూడా గౌరవ శాసనసభ్యులు వారు ఉన్నారు. సో వారి యొక్క సూచన మేరకు త్వరలో మరి మన విజయవాడ నుంచి ఆ శిక్షణ నైపుణ్యం సంపాదించేటువంటి అందించేటువంటి నిపుణులు కూడా పిలిపించి త్వరలో కూడా మన ఒంగోలు నగరంలో మళ్ళీ ఆ శిక్షణ కార్యక్రమాన్ని లేదా ఆ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ప్రారంభించాలని చెప్పేసి అనుకుంటున్నాం. కాబట్టి కార్యక్రమానికి చేసిన గౌరవ శాసనసభ్యులకి నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలందరికీ అభినందనలు. వారు మరింత ఆర్థికంగా ఎదగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు సునీత. ఇక్కడ ఉచిత కుట్టు శిక్షణ ఇస్తారు. ఇక్కడ ఏంటంటే బీసీ కార్పొరేషన్ తరఫున బీసీ మహిళలు, తర్వాత ఓసీ మహిళలు, ఈడబ్ల్యూఎస్ వైట్ రేషన్ కార్డు ఎవరికైతే ఉంటుందో ఓన్లీ మహిళలకు మాత్రమే శిక్షణ ఇస్తారు.
ఆ తర్వాత 90 days 3 నెలలు శిక్షణ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఉచితంగా కుట్టు మిషన్లు కూడా ఇస్తారు. అందరూ కూడా ఇంట్రెస్ట్గా చాలామంది మాకు ఫోన్లు చేయడం అలా చేశారు. మేము వాట్సాప్లో వాటిల్లో షేర్ చేసాము. ఇదంతా కూడా గవర్నమెంట్ పథకం, నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకం. సో అంటే ఖాళీగా ఉండకుండా ఈ టీవీలు చూస్తా టైం వేస్ట్ చేస్తా కొంతమంది ఉంటారు. అలా కాకుండా ఈ సమ్మర్ క్యాంప్లో ఈ 3 నెలలు కూడా ఉచితంగా శిక్షణ నేర్చుకొని వాళ్ళంతటా వాళ్ళ కాళ్ళ మీద నిలబడటానికి ప్రయత్నించడానికే ఈ కార్యక్రమం పెట్టారనమాట. థ్యాంక్ యూ సో మచ్. టోటల్ మెంబర్స్ వచ్చేసి మన దగ్గర 144 మెంబర్స్ ఉంటారు. మార్నింగ్ బ్యాచ్ వచ్చేసి 72, ఆఫ్టర్నూన్ బ్యాచ్ వచ్చేసి 72 మెంబర్స్ ఉంటారు. సో అందరూ కూడా హ్యాపీగా నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారు. టైమింగ్స్ వచ్చేసి 9 to 5 ఉంటుంది. 9 to 1 వచ్చేసి ఒక బ్యాచ్ 72 మెంబర్స్ ఉంటారు. 2 to 5 వచ్చేసి ఒక బ్యాచ్ ఉంటారు. 2 బ్యాచెస్ వచ్చి ఉంటారు. సెంటర్ ఈ సెంటర్లోనే అక్కడ ట్రాన్స్ఫర్ చేయించుకుంటాం. అంటే మేము పిలవగానే దామచర్ల జనార్దన్ ఎమ్మెల్యే అన్న వదనమ్మ వచ్చారు. తర్వాత కమిషనర్ గారు వచ్చారు. మాకు ముఖ్యమైన వాళ్ళు కూడా విఐపీలు కొంతమంది వచ్చారు. ఇక్కడికి మేము పిలవగానే వచ్చినందుకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మద్దిపాడు మండలం సీతారాంపురం గ్రామం కొష్టాల దగ్గర రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ పోటీలను సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫస్ట్ ప్రైజ్ ₹1,00,000 మద్దిపాడు మండల మాజీ తెలుగు యువత అధ్యక్షులు పోతినేని శ్రీనివాసరావు పిఎస్ఆర్ ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే సెకండ్ ప్రైజ్ ₹75,000 అన్న ఎన్టీఆర్ అభిమానులు, మద్దిపాడు మండలం థర్డ్ ప్రైజ్ ₹50,000 జి రాజశేఖర్ సత్య ఎక్స్పర్ట్స్, ₹25,000 శ్రీ శ్రీనివాస టెంట్ హౌస్ లేట్ ఎస్కే ఖాదర్ భాష ప్రైజులు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ టాస్ వేసి క్రికెట్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మద్దిపాడు మండల మాజీ తెలుగు యువత అధ్యక్షులు పోతినేని శ్రీనివాసరావు పిఎస్ఆర్, ఉప్పుగుండూరు నాగేశ్వరరావు, గట్టినేని అయ్యన్న, నల్లూరు శ్రీనివాసరావు, గోరొంట్ల చిరంజీవి, మండువ వెంకటస్వామి, మన్నం కృష్ణ, అడకా స్వాములు, రాయపాటి శ్రీనివాసరావు, వడ్డెంపోడు శ్రీనివాసరావు, ప్రభాకర్ రెడ్డి, నరసింహారావు, ముప్పా రవి, నందిగాం కోటయ్య, శివ మరియు మండల నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శాసనసభ్యులుగా మన మద్దిపాడు మండలంలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క టోర్నమెంట్ ని MM ప్రీమియర్ లీగ్ సీజన్ నెంబర్ 1 ప్రారంభించి మొట్టమొదటి ఇనాగ్రేషన్ మ్యాచ్
ఉప్పుగుండూరు వర్సెస్ దోషులపాల మధ్య ఒక మంచి మ్యాచ్ అయితే ప్రారంభించారు. పరిచయ కార్యక్రమం జరుగుతుంది. గారు ప్రీమియర్ లీగ్ అందరు రండి వెనక్కి. ప్రీమియర్ లీగ్ మన సంతోషపాడు శాసనసభ్యులు వేంగం పార్లమెంట్ లీడర్ విజయ్ కుమార్ గారు ఇప్పుడు పరిచయం చేసుకుని టాస్ వేయడానికి రెడీ ఉన్నారు. మ్యాచ్ ఇనాగ్రేషన్ చిత్రగుండ వర్సెస్ గాజులపాలెం మధ్య ఒక మంచి మ్యాచ్ ఇనాగ్రేషన్ మ్యాచ్గా మన అనంత ప్రీమియర్ లీగ్ సీజన్ నెంబర్ 1 మన ఫ్రెండ్స్ గారు ప్రారంభించారు. చక్కటి ఆలోచన చేశారు. కూడా ముందు వేస్తుంటారని చెప్పి టోర్నమెంట్ కి ఇనాగ్రేట్ చేయడానికి వచ్చినందుకు మనీ ఫ్రెండ్స్ రాజకీయాల్లోనే కూడా అందుకే వాళ్ళంతా కలిసి అభిమానులు కూడా మధ్యపాడు మండలంలో మొట్టమొదటిసారిగా ప్రకాశం ఈ టోర్నమెంట్ నుంచి టోర్నమెంట్ జరిగాయి. ఇంపాక్ట్ అలాగే ఐపీఎల్ వచ్చి ఉంది. బట్ కానీ ఆహ్వానించిన వారు అమన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభించినటువంటి సంతోషపడి శాసనసభ్యులు విజయ్ కుమార్ గారికి స్వాగతం సత్కరిస్తున్నారు. మధ్యపాడు మండలం మొట్టమొదటిసారిగా ఈ టోర్నమెంట్ ప్రారంభించబడింది. దగ్గర 20 టీమ్స్ వచ్చాయని నాకు తెలిసింది. మంచి స్పోర్ట్స్ మెన్ స్పిరిట్తో ప్రొఫెషనల్గా స్పోర్టివ్ స్పిరిట్తో ప్రొఫెషనల్గా క్రికెట్ ఆడాలని కోరుకుంటా ఉన్నాను. స్పోర్ట్స్ ఎప్పుడు స్టూడెంట్స్ అనేవాళ్ళు యువత స్టడీస్ అండ్ స్పోర్ట్స్ ఈక్వల్గా చూడాలి. ఎప్పుడైనా కానీ స్పోర్ట్స్ బాగా ఆడితేనే వాళ్ళకి మెంటల్గా ఫిజికల్గా బాగుంటుంది. ఈ మధ్యకాలంలో చాలామందికి టీవీలు ఎక్కువైపోయి స్పోర్ట్స్లో తగ్గుతుంది. అందుకని మనకు అనేక వ్యాధులు కూడా వస్తాయి. చిన్న చిన్న పిల్లలకి షుగర్లు రావటం ఇవన్నీ రావటం మనం గమనిస్తూ ఉన్నాం. అందుకని ఇలాంటి మంచి స్పోర్ట్స్ టోర్నమెంట్స్ ఎంకరేజ్ చేయటం వీళ్ళు చేయటం చాలా సంతోషంగా ఉంది. ఈ స్పోర్ట్స్ ఈ ప్రీమియర్ లీగ్ బాగా సక్సెస్ఫుల్ కావాలని ఇక్కడ మంచి స్పోర్ట్స్ స్పిరిట్తో ఆటలు సాగాలని కోరుకుంటూ ఇది ఆర్గనైజేషన్ మనీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, కంగ్రాచులేషన్స్ తెలియజేస్తాను. నమస్కారం. మా మధ్యపాడు సీజన్ ఫస్ట్ ఇది. సో మేము ఈ సంవత్సరం కొత్తగా పెడుతున్నాం. సో మేము మనీ ఫ్రెండ్స్ అందరం కలిసి నీట్గా మనం ఈ అగ్రికల్చర్ ల్యాండ్ని మన నీట్గా గ్రౌండ్ చేసుకొని నీట్గా చేసుకొని ఫస్ట్ సీజన్ స్టార్ట్ చేస్తున్నాం. సో మాకు చాలా కమిటీ మెంబర్స్ కానీ మన రాజకీయ నాయకులు కానీ పెద్దలు కానీ పిల్లలు కానీ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశారు. సో ఇలాంటివి మరి ఫ్యూచర్లో ముందు మేము చాలా కొనసాగిస్తామని మేము కోరుకుంటున్నాం. అలానే ప్రతి ఒక్కళ్ళు మాకు సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. సో ముఖ్యంగా మన మణికంఠ ఆధ్వర్యంలో చేస్తున్నాం ఇది. సో మనోడు నీటికి సహకరించి ముందు సాగించాడు. సో మనోడికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. సో అది సో బహుమతి వచ్చేసి సో ఫస్ట్ అందరికీ నమస్కారం. ఈ యొక్క టోర్నమెంట్ ఇది ఫస్ట్ టైం మేము కండక్ట్ చేస్తున్నాం. ఇది ప్రీమియర్ లీగ్ మధ్యపాడు సీజన్ 1. ఇది ఇదే విధంగా ముందుకి కొనసాగాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ యొక్క టోర్నమెంట్కి ఒక 20 టీమ్స్ పార్టిసిపేట్ చేసినాయి. 20 టీమ్స్ ఇవి కాన్స్టిట్యూషన్ లెవెల్లో ఉంటాయి. దీంట్లో పార్టిసిపేట్ చేసే ప్రతి టీము 16 మెంబర్స్ ఒక కాన్స్టిట్యూన్సీ సంబంధించి ఉండవలసి ఉంటుంది.
అదేవిధంగా ఈ టోర్నమెంటు లీగ్స్ మరియు క్వార్టర్స్ సెమీస్ ఫైనల్ విధంగా జరుగుతుంది. ఈ యొక్క టోర్నమెంట్కి ముఖ్యంగా సపోర్ట్ చేసిన వారు శ్రీ పోతినేని శ్రీనివాసరావు గారు అలియాస్ పిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్. మరియు అది ఆయన మనకి ఫస్ట్ ప్రైజ్ 1 లక్ష రూపీస్ ఇచ్చారు. సెకండ్ ప్రైజ్ అన్నా ఎన్టీఆర్ అభిమానులు మధ్యపాడు మండలం వాళ్ళు 75,000 ఇచ్చారు. మరియు థర్డ్ ప్రైజు సత్య ఎక్స్పోర్ట్స్ జి రాజశేఖర్ గారు మనకి 50,000 ఇచ్చారు. ఫోర్త్ ప్రైజు శ్రీ శ్రీనివాస ఆటో టెంట్ సప్లైస్ కాదర్ అన్న ఈ మధ్యకాలంలో ఆయన స్వర్గీయులై ఉన్నారు. ఆయన పేరు మీద వాళ్ళ బామ్మర్ది అయిన కాదర్ బాషా గారు ఒంగోలు కానిస్టేబుల్ గారు మనకి 4th ప్రైజ్ ఇస్తున్నారు. అదేవిధంగా MVP ప్లేయరు గోరింట్ల హనుమంతరావు గారు దొడ్డవారపాలెం గ్రామం సంబంధించిన వాళ్ళు ఆయన 10,000 రూపీస్ ఇచ్చారు. అదేవిధంగా బెస్ట్ బ్యాట్స్మెన్ 5,000 రూపీస్ దండు రామాంజనేయులు గారు ఇచ్చారు. మరియు బెస్ట్ ఫీల్డరు 5,000 మన బృందావన్ టీ స్టాల్ ఆయన ఇచ్చారు. మరియు బెస్ట్ బ్యాట్స్మెన్ బెస్ట్ బౌలరు మనకి ఈమని వెంకటేశ్వర్లు గారు మనకి ఇలా ప్రొవైడ్ చేశారు. మరియు కొంతమంది సభ్యులు లంచ్కి మనకు ప్రొవైడ్ చేశారు. అందరూ ఈ యొక్క కార్యక్రమానికి పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు. ఒంగోలులోని బాపూజీ కాంప్లెక్స్లో గల మహాత్మా గాంధీ విగ్రహం వద్ద వీర జవాన్ మురళీ నాయక్ మృతికి ఎలక్ట్రానిక్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి కొవ్వొత్తులతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నగర మేయర్ గంగాడ సుజాత ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ యుద్ధంలో మృతి చెందిన వీర జవాన్లను అందరూ స్మరించుకోవాలని అన్నారు. సైనికుల త్యాగాలను మనం జీవితాంతం గుర్తుపెట్టుకోవాలని కోరారు. సైనికులను మనం గౌరవించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు నరసింహారావు, కోనంకి చిరంజీవి, సభ్యులు పివి శేషయ్య, జె రాజు, ఉన్నం హరిబాబు, బోడపాటి శ్రీనివాసరావు, మోడర్న్ వెంకటేశ్వరరావు, రాజు, సుబ్బారావు, అనిల్ బాబు, బీపీఎల్ భాష తదితరులు పాల్గొన్నారు. జీవితం కంటే ఏది ముఖ్యం కాదు, ఆ లోటు మనం తీర్చలేము. భారత్ మాతాకి భారత్ మాతాకి వందే మాతరం. మురళీ నాయక్ మురళీ నాయక్ అమర హే అమర హే అమర హే అమర. భారత్ మాతాకి భారత్ మాతాకి. సైడ్ రండి సైడ్ రండి పెద్ద నూరా నూరా పక్కన. భారత్ మాతాకి. ఈరోజు యుద్ధంలో వీర మరణం పొందినటువంటి మురళీ నాయక్ గారికి ఘనంగా నివాళులు అర్పించడానికి మొన్న ఒంగోలు మేయర్ గారు అయినటువంటి శ్రీమతి గంగాడ సుజాత గారు ఇచ్చేసి ఉన్నారు. భారత్ మాతాకి భారత్ మాతాకి అమర్ రహే మురళీ నాయక్ మురళీ నాయక్ అమర్ రహే మురళీ నాయక్ అమర్ రహే మురళీ నాయక్. ఈరోజు నిర్వహించాం కాబట్టి వీరికి ఘన నివాళులు అర్పించడానికి ముందుకొచ్చాము. ఈరోజు కొవ్వొత్తు ర్యాలీతో మనం ప్రదర్శన చేస్తున్నాం. మేడం గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. వందే మాతరం. భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి. అమర హే అమర హే అమర హే అమర హే మురళీ నాయక్ మురళీ నాయక్ మురళీ నాయక్. వృధా కానీయం వృధా కానీయం. మాతరం వందే మాతరం వందే మాతరం మాతరం. భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి. వందే మాతరం వందే మాతరం వందే మాతరం. భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి. మురళీ నాయక్ అమర్ రహే
జిల్లాకు చెందినటువంటి మన అమరజీవి భారత్ మాత ఎత్తుబిడ్డ మురళీ నాయక్ గారి యొక్క వీరమరణానికి సంతాపంగా మరి ఒంగోలులో మరి ఘనంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. నిజంగా మరి రణభూమిలో అంటే భారత మాతను గౌరవిస్తూ మన యొక్క దేశ రక్షణ కోసమే పాకిస్తాన్ అండ్ భారతదేశం యొక్క యుద్ధంలో మరి వారి వీరమరణం చెందడం నిజంగా అంటే దేశం కోసం ప్రాణాలు అర్పించడం అనేది గర్వించదగ్గ విషయమైనప్పటికీ కూడా మరి వారి యొక్క కుటుంబ సభ్యులకి ఆయన లేని లేదు అనేది చాలా ఎవరు ప్రోత్సహించలేదు. కాబట్టి ఆ కుటుంబ సభ్యులకి మరి మన యొక్క ఒంగోలు నగరపాలక సంస్థ తరఫున వారికి గాఢంగా నివాళులు అర్పించడం, అలాగే కుటుంబ సభ్యులు మనశాంతిగా ఉండాలని, అలాగే ఎల్లప్పుడూ కూడా వారి ఆశయాలకు అనుగుణంగా మరి వాళ్ళు జీవించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మన ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క సేవలను గుర్తిస్తూ వారి వీరమరణానికి గుర్తింపుగా మరి 5 ఎకరాల పొలాన్ని, అలాగే 50 లక్షల అమౌంట్, అలాగే ఇళ్ల స్థలము, ఉద్యోగము, అలాగే మరి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా మరి వారి తరఫున ఒక 25 లక్షలు వారికి ఇవ్వడం జరిగింది. అంటే అది మనము వారికి ఇచ్చిన గౌరవంగా మనం భావించాలి. అంతేకాకుండా అది ఎంతో మనము చేసినప్పటికీ కూడా ఆ కుటుంబానికి అది ఆ లోటు మనం ప్రోత్సహించదు. కాబట్టి ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలబడిపోతాడు మన మురళీ నాయక్ గారు. కాబట్టి ఎప్పటికీ కూడా ఇలాంటి మన సైనికులు ఉండబట్టే మనం అందరం కూడా ఇలాగ నైరంగా సంతోషంగా మన గుండెల మీద చేరువేసుకుని హాయిగా నిద్రపోతున్నాము, హ్యాపీగా ఉండగలుగుతున్నాము. గతంలో బ్రిటిష్ వారిని ఎదిరిస్తూ అనేక మంది మరి జాతీయ నాయకులు ఎంతో మంది ప్రాణాలను త్యాగం చేస్తూ మన స్వాతంత్రం తీసుకొస్తే ఇప్పటికీ కూడా మరి మన దాయాదులు పాకిస్తానీయులు మన మీదకి ఏదో ఒక నెపంతో యుద్ధానికి కాలు తిరుగుతున్నారు. అయితే మన భారతీయులు ఏమాత్రమో తీసుకోకుండా వారికి పూర్తిగా మరి బుద్ధి చెప్పారు కాబట్టి వాళ్ళు మరి వెంకటి గారు కాబట్టి అది ఒక రకంగా సంతోషమైనప్పటికీ కూడా మరి ఎంతో మంది మరి ప్రాణత్యాగం చేశారు కాబట్టి వారందరికీ కూడా మనం అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత అని చెప్పి తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమానికి మరి కొవ్వొత్తులు దాడి చేయడం చాలా గొప్ప విషయం. దానికి నన్ను కూడా ఆహ్వానించేందుకు మరి వారి అందరికీ కూడా ఇక్కడ ఎవరైతే ఈ కమిటీ మెంబర్స్ ఏర్పాటు చేశారో వారికి నా ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాను. జనం కోసం రణభూమిలో వీరమరణం చెందిన వీరుడా మీకు వందనం. మొన్న జరిగినటువంటి పాకిస్తాన్ ఇండియా యుద్ధంలో 14 మంది ఆయన్ని చుట్టుముట్టి నీచంగా చేస్తే ఆయన ఒంటరి పోరాటం చెంది అలాంటి సందర్భంలో కూడా అతను దేశభక్తి చదవకుండా అతను 14 మందిని చంపేశాడు. దొంగచాటు నుండి అతన్ని కావడం వల్ల చనిపోయాడు. ఇది చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి అన్ని విధాల సాయశక్తుల కృషి చేస్తుందని చెప్పారు. అది చాలా ఆనందించాల్సిన విషయం. అదే కాకుండా మన ప్రధానమంత్రి గారు ఈ యుద్ధం విషయంలో సమస్ఫూర్తిగా స్పందించి దేశ ప్రజల్ని కన్నబిడ్డలా చూసుకుంటున్నారు. అది కూడా చాలా సంతోషించాల్సిన విషయం. అంతేకాకుండా భవిష్యత్తులో మురళీ నాయక్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో మనందరం మంచి దేశభక్తితో దేశాన్ని సేవ చేసే విధంగా ప్రతి ఒక్కరూ ముందుకెళ్లాలని చెప్పి నేను కోరుకుంటూ మురళీ నాయక్ గారికి ఒక్కసారి అమరహే తెలియజేస్తున్నాం. మురళీ నాయక్ గారు ఆయనకి 2 నిమిషాలు మన అందరం మౌనం పాటించాల్సిందిగా కోరుతున్నాం. ఈ వార్తలతో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.